డే 2 ఎట్ ద జిమ్. బిగినర్స్ డే 2 రోజు ఏం చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకోటి ఏంటంటే బిగినర్స్ ఎవరైతే జిమ్ స్టార్ట్ చేస్తుండ్రో ఆన్గోయింగ్ అంటే రన్నింగ్లో ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటానంటే జిమ్ కంటిన్యూ చేస్తా అంటేనే రండి, కానీ మధ్యలో ఆపేసుకుంటా అంటే అని కాని పని అది చేయకండి. ఇంకా 1 మంత్లో 2 మంత్స్లో రిజల్ట్ రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. మీరు 1 మంత్లో 2 మంత్స్లో రిజల్ట్ కావాలనుకుంటే జిమ్ చేయకండి, జిమ్ కూడా మానేసేయండి. డే 2 రోజు ఎట్లుంటుందంటే బద్ధకం అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎంటర్ అవుతూ ఉంటుంది. మీరు డే 2 రోజు పోకపోయిననుకో అట్లా పెరుగుతూ ఉంటుంది. అది కాస్త లాస్ట్కి జిమ్మే మానేయాల్సి వస్తుంది. సో అందుకే పోవద్దు అని ఉన్న మైండ్ సెట్ పోవాలి అనేసి మీరు వెళ్ళిపోవాలి. జిమ్కి వచ్చిన వెంటనే కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయండి. నేను ఆల్రెడీ స్ట్రెచ్చింగ్స్కి వీడియో చేసిన, సో అది ఫాలో అయిపోండి. కొన్ని డైనమిక్ స్ట్రెచెస్, హెడ్ రొటేషన్, హ్యాండ్ రొటేషన్, హిప్ రొటేషన్, హ్యాండ్ కొన్ని వేసేసిన తర్వాత పుషప్స్ కొట్టండి. దాన్ని కూడా సపరేట్ వీడియో చేసిన, ఎట్లా కొట్టాలి ఏందనేసి నా యూట్యూబ్ వీడియోలో ఉంటుంది. వీడియోస్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, కానీ ఒకసారి మీకు చూపిస్తా. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్. మీ షోల్డర్ లెంత్ అన్న తీసుకోండి, మీ షోల్డర్ లెంత్ అన్న లేదంటే 2 జానాలు ఇలా తీసుకోండి. కాళ్ళ దగ్గర పెట్టి మీ కోర్ ఇంకా గ్లూట్స్ టైట్ చేయండి. మళ్ళా కొంచెం బాడీని ముందు తీసుకెళ్ళి స్లో కిందకి వెళ్ళండి. అప్, స్లోలీ డౌన్, అప్. పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ బ్రీత్ ఇన్, అప్ బ్రీత్ అవుట్. ఓకే, ఒకవేళ మీ ఈ పుషప్స్ రాకపోయినాయి అనుకో, గో విత్ నీ పుషప్స్. సేమ్ ఇంతే, కాకపోతే మరి ఇక్కడ పెట్టకండి. హ్యాండ్స్ కొంచెం ముందుకేసి చేయండి ఈ విధంగా. ఇంకోటి ఏంటంటే జిమ్కి అది అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వస్తున్నారు కొంతమంది. అమ్మాయిలు ఏమున్నది, ఇప్పుడు ఉంటారు రేపు ఉండరు. మీకోసం వస్తే రండి, అమ్మాయిల కోసం వస్తే మానేసి. ఓకే అర్థమైంది. సో అసిస్టెడ్ పులప్స్ వైడ్ పట్టుకోండి, మొత్తం వైడ్ పట్టుకొని ఇక్కడి వరకు వేస్తారు కదా చాలామంది, కాకపోతే మొత్తం స్ట్రెచ్ చేయండి కిందకి. గో డీప్ డౌన్. మీ చెస్ట్ పైకి లేపండి. బాడీని ఇట్లా తీసుకెళ్తారు కదా, కానీ మీ చెస్ట్ లేపండి. గో విత్ చెస్ట్, స్క్వీజ్ ద బ్యాక్, ఫుల్ స్ట్రెచ్. ఇది కూడా 3 into 10 reps చేయండి. ప్రతిదీ స్లో చేయండి, మరి స్పీడ్ వేసాను అనుకో పట్టుకుంటాయి. థర్డ్ వేరియేషన్ బెంచ్ ప్రెస్. ఇది వేసేటప్పుడు బార్బెల్కి మీ ఐసైడ్కి ఈక్వల్గా ఉండాలి. వెనుక గ్యాప్ ఇవ్వాలి వెనుక. మీ కోర్ ఇంకా గ్లూట్స్ టైట్ చేయండి చేసేటప్పుడు. ఇది వేసేటప్పుడు మళ్ళీ కిందికి వేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు వేస్తారు, మేడం మీద వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ వేసుకుంటారు. కానీ ఇది మీ లోవర్ పెక్స్ ఉందా, మీ లోవర్ పెక్స్కి టచ్ చేసి పైకి లేపాలా. కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోండి, పైకి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్కడ పట్టుకోవాలనేసి. లైక్ ఇది మీకు ఇట్లా ఎల్ షేప్ రావాలా, ఎల్ షేప్ వచ్చేటట్టు చూసుకొని తీసుకోండి పొజిషన్. ఇలా ఈ విధంగా చేసేటప్పుడు చాలామంది రాడ్ని ఇట్లా స్ట్రైట్గా తీసుకెళ్తారు, కానీ రాడ్ని కొంచెం స్లైట్గా వెనుకకి బెండ్ చేయండి. కిందికి వచ్చి కొంచెం వెనుకకి పుష్ చేయండి ఇట్లా ఈ విధంగా. మరి స్ట్రైట్ కాదు, వెనుకకి. మళ్ళీ లోవర్ పెక్స్ టచ్ చేసి, ఆ లోవర్ పెక్స్ అన్న మీ నిపుల్స్ కన్నా టచ్ చేసి పైకి ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇగో ఈ విధంగా స్ట్రైట్ కాదు, కొంచెం వెనుకకి పుష్ చేయాలి, లైక్ దిస్. బార్బెల్ షోల్డర్ ప్రెస్. యాక్చువల్లీ నించొని చేయొచ్చు, కానీ నేను ఎందుకు కూర్చొని చేపిస్తున్నా అంటే లైక్ కొంతమంది వెయిట్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి బ్యాక్ పెయిన్లో మళ్ళీ ఇంజురీస్ అయితే బ్యాక్లో పెయిన్ వస్తుంది. సో అందుకే నేను కూర్చొని చూపిస్తున్నా. మీ షోల్డర్ లెవెల్ తీసుకోవడం కూడా ప్రెస్ చేయండి పైకి, స్లో కిందికి దించండి ఇక్కడ వరకు. తర్వాత పైకి ప్రెస్ చేయండి, స్లో డౌన్, కంట్రోల్ చేసుకుంటూ కిందికి దించి పైకి ప్రెస్ చేయండి. ఇది కూడా
3 sets 3 into 10 reps 10 to 12 reps చేయండి. సో ఒకసారి సైడ్ యాంగిల్ చూపిస్తావా? షోల్డర్ ప్రెస్లో లైక్ చాలామంది ప్రెస్ చేసేటప్పుడు ఇట్లా ముందుకు ప్రెస్ చేస్తారు, కానీ మీ హెడ్కి ఈ విధంగా ప్రెస్ చేయండి, లైక్ వెనకకి. మరి వెనకకి వెళ్ళకండి, ఇంత సరిపోతుంది. మరి ముందుకు కాదు, మరి వెనకకి కాదు, ఇన్ బిట్వీన్. స్లో కింది దించి సి ప్రెస్ అప్వర్డ్, స్లో డౌన్, కంట్రోల్, ప్రెస్ అప్వర్డ్. సో దిస్ ఇస్ ద 5th వేరియేషన్. 1 2 3 4 దిస్ ఇస్ ద 5th వేరియేషన్. లంజెస్ మీ బాడీ వెయిట్ చేయండి, డబుల్స్ ఏం తీసుకోకండి. లైక్ చేసేటప్పుడు కూడా మూమెంట్ అందరూ ఇట్లా ఫార్వర్డ్ ఇట్లా స్ట్రేట్ వేస్తారు, కానీ మీరు ఏం చేస్తారంటే కొంచెం సైడ్ వర్డ్ వేయండి, కొంచెం సైడ్ వర్డ్ వేసి కూర్చోండి, మరి ఇలా సైడ్ వర్డ్ వేసి కూర్చోండి, అంతేగాని ఇట్లా స్ట్రేట్ వేయకండి. నేను చాలామందిని గమనించిన, లైక్ తెలిసి చేస్తున్నావు తెలియక చేస్తున్నావు తెలియదు కానీ ఇట్లా స్ట్రేట్ వేసి చేస్తారు. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అంతే చేస్తారు. లైక్ ఇట్లా స్ట్రేట్ వేయకండి, క్రాస్ లేయండి. సైడ్ యాంగిల్ చూపిస్తా, లైక్ ఇట్లా. సో ఇంకోటి ఏంటంటే చేసేటప్పుడు ఈ ఫుట్ని మొత్తం మీ టో మీద పెట్టాలి, టో మీద ఉంచాలి, కానీ ఇట్లా చేస్తారు, టో మీద ఉంచి చేయాలి, లైక్ ఇట్లా ఇట్లా చేయకండి, దీని మీద ఉంచి చేయండి ఈ విధంగా. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 5 వేరియేషన్స్: పుషప్స్, అసిస్టెడ్ పులప్స్, ఇంకా బార్బెల్ బెంచ్ ప్రెస్, షోల్డర్ బార్బెల్ ప్రెస్, లంజెస్. మొత్తం 5 వేరియేషన్స్. ఎవ్రీ వేరియేషన్ గో విత్ లైట్ వెయిట్. రెప్ రేంజ్ కూడా 10 to 12 ఉండేటట్టు చూసుకోండి, మెల్ల చేయండి. సో ఇంతే. అయిపోయిన వెంటనే డే 1 రోజు అంతా లైట్గా సోర్ ఉంటుంది, డే 2 రోజు నుంచి కొంచెం కొంచెం మెల్లమెల్ల పెరుగుతూ ఉంటుంది సోర్. మీకు ఎక్కడైతే ఏ పార్ట్లో అయితే పెయిన్ ఉంటుందో అక్కడ స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి 15 to 20 seconds. లైక్ ఇప్పుడు మీకు షోల్డర్లో పెయిన్ ఉందనుకో, స్ట్రెచ్ దిస్ పార్ట్, హోల్డ్ ఫర్ 15 to 20 seconds, అది రిలీఫ్ అయిపోతుంది. లైక్ ఇట్లా పట్టుకొని హోల్డ్ చేస్తే అది రిలీఫ్ అయిపోతుంది. మీకు ఎక్కడైతే పెయిన్ ఉన్నదో అక్కడ స్టాటిక్ స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయండి 15 to 20 seconds. అప్పుడు ఆ మజిల్ అనేది కొంచెం ఫ్రీ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇంతే. ఇంకేం చెప్పాలా, ఇంకేమన్నా చెప్పే. డైట్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో నేను పెట్టేసిన, యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ డైట్ అనేసి. ఆ క్యాలరీస్ చూసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇంతే. ఇంకా చాలా మాట్లాడుకునేవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్.